ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, మరొక నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. యోనా గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. జోనా చాప్టర్ 1 and verse 9. అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడునయ్యున్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. And he said unto them, I am an Hebrew, and I fear the Lord, the God of heaven, which hath made the sea and the dry land. యేసు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మనం మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవుని యొక్క భయము కలిగినటువంటి కుటుంబాలు పిల్లరా దేవునితో సహవాసం చేస్తారు. కాబట్టి కుటుంబ సమేతముగా భార్యాభర్తలు పిల్లలు కలిసి దేవుని సన్నిధానంలో చేరి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే, అలాంటి సహవాసం కలిగి ఉన్నట్లయితే పిల్లరా, ఆ కుటుంబము ఎంత ధన్యకరమైనదో. మరి ప్రేమ, సంతోషం, సమాధానం ఆ కుటుంబంలో ఉంటుంది పిల్లరా. ఏమున్నా లేకపోయినా ప్రభువునందు తృప్తి ఉంటుంది. అలాంటి పరసంబంధమైనటువంటి ఆనందము మనం కలిగి ఉండాలని మనం ఆశిద్దాం, ప్రార్థన చేద్దాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఇక్కడ చదవబడినటువంటి వాక్యమును మనం చూసినట్లయితే పిల్లరా, యోనా అంటున్నటువంటి మాటలు, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందున్నటువంటి దేవుడు అంటున్నాడు. అక్కడ కష్టం వచ్చింది, తుఫాను ఉంది, ఎంతో కలవరం ఉంది. ఆ కెప్టెన్ కానీ ఎంతో ప్రావీణ్యత గలవారు కూడా ఏమి చేయలేకపోతున్నారు, కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎంతో నిరాశ నిస్పృహలో ఉన్నారు. చనిపోతారేమన్న భయం ఉంది పిల్లరా. ఇలాంటి గందరగోళం మధ్యన నిజమైన దేవుణ్ణి కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. కాబట్టి అక్కడున్నటువంటి ప్రజలకు యోనాకు ఏమిటి తేడా అండి? యోనా అంటున్నాడు, అయ్యా, ఈ యొక్క తుఫాను, ఈ యొక్క కలవరము నా ద్వారానే వచ్చింది. ఎందుకంటే నేను అవిధేయుడనై దేవునికి దుఃఖకరముగా పరుగుపెడుతున్నాను. కాబట్టి ఈ తుఫాన్ నా వల్లే వచ్చింది. కాబట్టి మీరు నన్ను ఏం చేస్తారంటే ఎత్తి సముద్రంలో పడవేమన్నారు. అబ్బో, వారంతా భయపడిపోయారు. కానీ యోనాకు తెలుసు తన దేవుడు ఎంత గొప్పవాడో, అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా కూడా తను రక్షించే సమర్థుడని. పిల్లరా, ఎలాంటి విశ్వాసం యోనాకుంది. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదరి, యోనాను గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు యోనాకున్నటువంటి ఆ గొప్ప విశ్వాసము, అగ్నిలో ఉన్న, సముద్రంలో ఉన్న, ఎడారిలో ఉన్న, ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా రక్షించగల సమర్థుడు నా దేవుడు అని విశ్వాసం కలిగి ఉన్నాడు. కాబట్టి అలాంటి విశ్వాసం నీకున్నట్లయితే తుఫాన్లో వెళ్తున్నా, సముద్రం మధ్యలో ఉన్నా, ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా తప్పించడానికి, రక్షించడానికి నా దేవుడు సమర్థుడు. కాబట్టి పిల్లరా, ఇలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్న మనం ఎంత ధన్యులము. సంతోషించి ఆనందించాలి, ప్రభువును మహింపరచాలి. అలాంటి కృప మనందరికీ దేవుడు సమృద్ధిగా దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడమైన దేవ, పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యోనా యొక్క జీవితంలో ఎన్నెన్ని కార్యాలు మీరు చేసినారు. ఆశ్చర్య కార్యము ప్రభువా, తనకున్నటువంటి ఆ గొప్ప విశ్వాసాన్ని బట్టి తను చూసినాడు. ఈ ఉదయకాల సమయంలో మేము కూడా మాకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి ప్రభువా, మీ గొప్ప కార్యాలు మేము చూస్తాం, చేస్తాం. ఇలాంటి కృప మా ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎంతో కలవరము, నెమ్మదిలేని పరిస్థితి, తుఫాను, ఏమైపోతామో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభువా, యోనా చక్కని మాట అంటున్నాడు, భూమికిని ఆకాశమునకును సముద్రమునకు సృష్టికర్త నా దేవుడు మరణం నుండి తప్పించడానికి ఆయన సమర్థుడని నమ్మినాడు ప్రభువా. కాబట్టి తప్పించబడ్డాడు, గొప్ప కార్యములు చూసినాడు. కాబట్టి మా పిల్లల్ని దర్శించండి. యోనా ఉన్నటువంటి పరిస్థితులు గుండా ఒకవేళ ఎవరైనా వెళ్తున్నట్లయితే దర్శించండి, లేవనెత్తని బలపరచండి. ప్రతి ఒక్క పరిస్థితిని చక్కబెట్టి నాయన మీరే క్షేమమును దయచేయమని, నిజమైనటువంటి సంతోషం, సమాధానం దయచేయమని. ఎవరైనా అనారోగ్యముగా బాధలతో ఉన్నారో వారిని ముట్టండి, బాగుచేయండి, స్వస్థపరచండి. ఆత్మీయంగా, శారీరకంగా బలపరచండి. పాపశాపగ్రస్తం నుంచి ప్రభువా తప్పించండి. మీ యొక్క కాపుదల మాకు దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.